వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఈరోజు మనతో డాక్టర్ శైలజ గైనకాలజిస్ట్ గారు ఉన్నారండి. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ. అసలు సంతానలేమి అంటే ఏమిటి? సంతానలేమి అంటే ఒక స్త్రీ పురుషుడు 12 నెలల పాటు ఏ విధమైన గర్భనిరోధక సాధనాలు వాడకుండా వారానికి 2 లేదా 3 సార్లు కలయికలో పాల్గొన్నప్పటికీ సంతానాన్ని పొందలేకపోతే దాన్ని సంతానలేమిగా చెప్తామమ్మ. సంతానలేమి అనేది ఎంత శాతం మందికి కనిపిస్తుంది మేడం? అసలు సంతానలేమి అనేది సాధారణంగా 5 నుంచి 15% మందిలో కనిపిస్తుంది. ఈ మధ్య కొద్దిగా ఆ శాతం పెరుగుతూ ఉంది. సంతానలేమికి కారణం పురుషుడా మేడం, లేదా స్త్రీ అయి ఉండొచ్చా? సంతానలేమికి కారణం స్త్రీ మరియు పురుషుడు ఇద్దరిలో ఉండొచ్చు, లేదా ఏ ఒక్కరిలో అయినా ఉండొచ్చు. 30% సమస్యలు పురుషుడి వల్ల కలిగితే 30% సమస్యలు స్త్రీ వల్ల కలుగుతాయి. 30% మందిలో ఇద్దరికీ కూడా సమస్య ఉండేటువంటి అవకాశం ఉంది. 10% మందిలో ఏ సమస్య లేకపోయినప్పటికీ కూడా పిల్లలు కలగరు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ అని అంటాం. ఈ మధ్య ఈ సమస్య పెరగడానికి కారణం ఏమంటారు? ఈ మధ్య ఈ సమస్య పెరగడానికి కారణం ఏంటి అంటే, పాత రోజుల్లో లాగా కాకుండా వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా ఆలస్యంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, గర్భనిరోధక సాధనాల మీద అవగాహన ఉండడం వల్ల పిల్లలని పొందాలనుకునేటువంటి విషయాన్ని 1, 2, 3 సంవత్సరాల వరకు పోస్ట్ పోన్ చేయటం, మరియు బిడ్డ మధ్యలో ఎడం కావాలని కోరుకోవటం, అట్లాగే వాతావరణ కాలుష్యం, మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్స్ వల్ల వచ్చేటువంటి రేడియేషన్, అలాగే ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాల వల్ల శరీరంలో జీవక్రియ లోపాలు జరగటం, ఈ విధంగా మోడర్నైజేషన్ అయిపోవడం వల్ల జరిగేటువంటి సమస్యల వల్ల కూడా సంతానలేమి అనేటువంటిది పెరుగుతుంది. సంతానలేమికి చికిత్స ఉందంటారా మేడం? అసలు సంతానలేమికి తప్పకుండా చికిత్స ఉందమ్మా. ఎవరైతే 1 సంవత్సరం తర్వాత కూడా సంతానాన్ని పొందలేకపోయారో పెళ్ళి అయిన తర్వాత, వాళ్ళు డాక్టర్ని సంప్రదిస్తే వివిధ రకాలైనటువంటి అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అని అంటాం, ART అని అంటాం, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కపుల్కి. వారికి ఉన్నటువంటి సమస్య ఏంటి అనేటువంటిది రోగ నిర్ధారణ పరీక్షల ద్వారా నిర్ధారణ చేస్తారు. దాని తర్వాత ఈచ్ కపుల్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వారికి తగిన విధంగా చికిత్స చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ పురుషునికి ఏ రకమైన పరీక్షలు చేయాల్సింది? పురుషునికి ఏ రకమైనటువంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారని కదా నువ్వు అడిగేది. పురుషునికి సాధారణంగా అతనికి చిన్నప్పుడు ఏమైనా జ్వరాలు వంటివి కానీ, లేదా ఏమైనా వృషణాలు మెలితిరగడం వంటివి కానీ, లేదా మంప్స్ అని అంటాం, గవదబిళ్ళలు అంటాం, అటువంటి సమస్యలు కానీ ఏమన్నా వచ్చాయా అనేటువంటిది ముందు అడుగుతారు. ఆ తర్వాత ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే అతనికి శరీర ధర్మం ప్రకారం ఏ విధమైన లోపాలు కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి జబ్బులు కానీ ఉన్నాయా అనేటువంటిది చూస్తారు. ఆ తర్వాత ల్యాబొరేటరీ పరీక్షలకు వచ్చినట్లయితే ప్రథమంగా వీర్య పరీక్ష అనేటువంటిది చేస్తారు. అదేవిధంగా వృషణాల ద్వారా లేదా మలద్వారం ద్వారా స్కానింగ్ అనేటువంటి పరీక్ష కూడా చేస్తారు. కొంతమందికి ఎండోక్రైన్ టెస్టులు, అంటే వారి లోపల ఉన్నటువంటి గ్రంథుల స్రావాలలో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, అంటే థైరాయిడ్ కానీ షుగర్ కానీ అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేదా మూత్రనాళానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేటువంటివి చూస్తారు. అదేవిధంగా సంతానలేమి అనేటువంటిది వాళ్ళ ముందు తరాలలో కూడా ఉండి ఉంటే, తన కజిన్స్లో కానీ, తన అంకుల్స్లో కానీ, తన అన్నదమ్ముల్లో కానీ ఉంటే జెనెటిక్ స్క్రీనింగ్ కూడా చేసేటువంటి అవకాశం ఉందమ్మా. జన్యుపరంగా కూడా చూస్తారు. జన్యుపరంగా కూడా చూస్తారు. మరి ఆడవారికి అయితే అండి? ఆడవారికైతే వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి ఫస్ట్ ఇంతకుముందు ఏమైనా గర్భనిరోధక సాధనాలు వాడి ఉన్నారా, లేదా ఒక బిడ్డ పుట్టిన తర్వాత రెండో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు విఫలమయ్యారా, ఇటువంటి సమస్యలు చూస్తారు. అట్లా ఉన్నటువంటి ఇన్ఫర్టిలిటీని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారు. ఆ విధంగా కాకుండా ప్రాథమికంగానే పెళ్ళైన తర్వాత మొదటి సంతానాన్ని పొందడంలోనే వైఫల్యం చెందితే దాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ లేదా ప్రాథమిక సంతాన వైఫల్యంగా పరిగణిస్తాం. దాన్ని బట్టి స్త్రీకి కూడా చిన్నప్పుడు ఏమైనా జబ్బులు ఉన్నాయా, ఆమెకు ఉన్నటువంటి మెన్స్ట్రల్ హిస్టరీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేదా ఆమెకు శారీరక ధర్మపరంగా అధిక బరువుతో ఏమైనా బాధపడుతున్నారా, లేదా అవాంఛిత రోమాలతో బాధపడుతున్నారా, లేక థైరాయిడ్ గ్రంథి యొక్క వాపుతోటి బాధపడుతున్నారా, లేదా చిన్నతనంలోనే బీపీ షుగర్ లాంటి వ్యాధులు ఏమైనా వచ్చాయా అనేటువంటివి చూస్తారు. ఆ తర్వాత ఇంకా డీపర్ టెస్ట్, ఇన్నర్ టెస్ట్, అంటే ల్యాబొరేటరీ ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తారు. అందులో ప్రాథమికంగా చూసేటువంటి అంశాలు ఏమిటి అంటే, తన యొక్క అండవాహికలు, అండాశయము మరియు గర్భాశయం అనేటువంటివి చక్కగా ఉన్నాయా, లేక దానిలో ఉన్న అమరిక లోపాలు ఏమన్నా ఉన్నాయా, అంటే సైజు, షేపు, లొకేషన్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేటువంటివి చూస్తారు. అదేవిధంగా తన అండాల యొక్క వాల్యూమ్, అంటే ఓవేరియన్ రిజర్వ్ ఏ విధంగా ఉంది అనేటువంటిది చూస్తారు. అట్లాగే అండవాహికల్లో ఏమైనా అడ్డంకులు ఉండడం వల్ల వీర్యం మరియు అండం కలవలేకపోతున్నాయా, అంటే ట్యూబ్ టెస్ట్ అని అంటాం, అటువంటివి చేస్తారు. ప్రాథమికంగా ఒక స్కాన్ చేసిన తర్వాత తనకి HSG లేదా ల్యాప్రోస్కోపీ లేదా హిస్ట్రోస్కోపీ అనేటువంటి పలు ఆధునిక పద్ధతుల ద్వారా అండాశయాన్ని, గర్భాశయాన్ని మనం లోపల ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటివి వివరంగా తెలుసుకునే అవకాశం ఉంది. అసలు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలంటారు?
ఎవరైనా కపుల్ ఒక సంవత్సరం పాటు ఏ విధమైన గర్భనిరోధక సాధనాలు వాడకుండా సంతానం కోసం ప్రయత్నించినప్పటికీ వైఫల్యం చెందితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలమ్మా. కానీ ఇది అందరికీ వర్తించదు. ఒకవేళ స్త్రీ యొక్క వయసు 35 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం 6 నెలలు ప్రయత్నించిన తర్వాతే డాక్టర్ని సంప్రదించాలి. ఒకవేళ 38 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు 3 నెలలు ప్రయత్నించిన తర్వాత వైఫల్యం చెందిన వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అసలు సమస్యని అధిగమించాలంటే ఏ టైప్ మనం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఈ సమస్యని అధిగమించాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే మన ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉండాలి, అధిక బరువు సమస్య రాకుండా చూసుకోవాలి, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి, సెల్ ఫోన్ అండ్ ల్యాప్టాప్ వాడకాన్ని పరిమితంగా చేసుకోవాలి, తర్వాత నూలు దుస్తుల్ని ధరించాలి, అండ్ ప్లాస్టిక్ అండ్ ఇంట్లో వాడేటువంటి కృత్రిమ రంగులు ఇటువంటి వాటిని తగ్గించుకోవాలి. అదే పురుషులైతే గుట్కా సేవించటం, ఆల్కహాల్ సేవించటం, పొగ సేవించటం లాంటి వాటిని తగ్గించుకోవాలి. అదేవిధంగా 12 నెలల్లోపు కనుక సంతానం కలగకపోతే డాక్టర్ని సంప్రదించాలి. ఆ తర్వాత కూడా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అంటే యోగా, ఎక్సర్సైజ్ లాంటివి చేయడం కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. అసలు ఓవులేషన్ ఇంజెక్షన్ అంటే ఏంటండి? ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏమిటి అంటే ఒక స్త్రీకి సాధారణమైనటువంటి వాల్యూమ్లో ఓవరీస్ ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి అండం విడుదలవ్వడం సమస్యగా ఉన్నా లేదా వారు సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళి 3 నుంచి 6 నెలల్లోపు ప్రెగ్నెన్సీ కావాలి అని కోరుకుంటూ ఉన్నా కూడా 1 నెలలో 1 అండం విడుదలయ్యేటువంటి నార్మల్ సాధారణ స్థితి నుంచి 2 లేదా అంతకంటే ఎక్కువ అండాలు విడుదలయ్యే విధంగా మందులు ఇవ్వడం ద్వారా మనం ప్రయత్నించవచ్చు. దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అంటే రెగ్యులర్గా స్కానింగ్ చేస్తూ అండం విడుదల యొక్క సమయాన్ని మనము అంచనా వేయచ్చు. అండ్ రెండోది ప్రతి నెల స్పర్మ్కి అందుబాటులో 1 లేదా 2 ఎగ్స్ ఉండే స్థితి నుంచి 4 నుంచి 5 అండాలు అందుబాటులో ఉండేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళగలం. దీనివల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి. దానికోసమని ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేటువంటి పద్ధతిని పాటిస్తూ ఉంటారు. మేడం, ఐయుఐ అంటే ఏంటి మేడం? కొన్ని రకాల సమస్యలు పురుషుల్లో లేదా కొన్ని రకాల సమస్యలు స్త్రీలలో ఉండడం వల్ల సాధారణంగా వీర్యము మరియు అండము ఒకదానికొకటి అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి తక్కువగా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్త్రీకి వెజైనిస్మస్ లాంటి సమస్యలు లేదా గర్భసంచి ముఖద్వారం అనేటువంటిది చాలా చిన్నగా ఉండడం లేదా అక్కడ మ్యూకస్ అనేది చాలా దట్టంగా ఉండడం లేదా అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ లేదా సిక్రిషన్స్లో స్పర్మ్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి కొన్ని యాంటీబాడీస్ ఉండడం జరగచ్చు. అదేవిధంగా కొంతమంది పురుషులకు కౌంట్ చాలా తక్కువగా ఉండడం లేదా మొటిలిటీ సమస్య అంటే ఉన్నటువంటి వీర్యకణాల యొక్క కదలిక అంత ఆశించినంత వేగంగా ఉండకపోవడం లాంటి సమస్యలు ఉండొచ్చు. ఇలాంటి జంటల్లో మనం ఏం చేస్తామంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఓవ్యులేషన్ ఇండక్షన్ అని, ఆ విధమైనటువంటి మందులు ఇవ్వడం ద్వారా 1 కంటే ఎక్కువ అండాలను ఉత్పత్తి చేస్తాం. అదే సమయంలో ఏ రోజైతే ఓవ్యులేషన్ లేదా అండం విడుదల అనేది జరుగుతుందో దాన్ని స్కాన్ ద్వారా ఎస్టిమేషన్ వేసి అదే టైంలో మనం భర్త నుంచి వీర్యాన్ని సేకరించి దాంట్లో ఉన్న అత్యంత తేజవంతమైనటువంటి కణాలను సెపరేట్ చేసి స్పెషల్ మీడియంని కలిపి డైరెక్ట్గా గర్భసంచి లోపలికి అంటే ముఖద్వారాన్ని అధిగమించి గర్భసంచి కుహరంలో వీర్యాన్ని ప్రవేశపెడతాం. ఈ విధంగా మనం అండం వీర్యం ఒకదానికొకటి సాధ్యమైనంత దగ్గరగా వచ్చే అవకాశాన్ని బయట నుంచి సృష్టిస్తాం. దీన్నే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ లేదా సాధారణ వాడుక భాషలో ఐయుఐగా అంటూ ఉంటాం. ఐయుఐ అని చెప్పారు మేడం, మరి ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే దీనికంటే కూడా ఇంకా కొంత ఆధునికమైనటువంటి పద్ధతి. ఐవీఎఫ్లో ఏం చేస్తాము అంటే స్త్రీ నుంచి అండాలను మనం బయటికి సేకరిస్తాం. ఏవైతే చక్కటి మెచ్యూర్ ఎగ్స్ ఉన్నాయో వాటిని మనం బయటికి సేకరిస్తాం. అదేవిధంగా భర్త నుంచి లేదా దాత నుంచి సేకరించినటువంటి వీర్యంలో తేజవంతమైనటువంటి కణాలను కూడా బయట సేకరిస్తాం. ఈ రెండింటిని ఆర్టిఫిషియల్గా మనం ఒక డిష్లో పెట్టి ఆ రెండింటిని కలపడం ద్వారా మనం పిండాన్ని సృష్టిస్తాం. దీన్ని ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటే శరీరానికి బయట జరిగేటువంటి సంయోగ క్రియగా చెప్తాము. దాన్నే వాడుక భాషలో ఐవీఎఫ్గా అంటూ ఉంటాం. అంటే ఫస్ట్ స్టెప్ ఐయుఐ అయితే సెకండ్ స్టెప్ ఐవీఎఫ్. ఒక విధంగా అలాగే అనుకోవచ్చు. కొన్నిసార్లు ఐయుఐ చేయడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో ఐయుఐ అనే స్టెప్ను కూడా అధిగమించి డైరెక్ట్గా ఐవీఎఫ్ కూడా వెళ్ళాల్సిన అవసరం రావచ్చు. ఐసిఎస్ఐ అంటే ఐసిఎస్ఐ లేదా ఇక్సి అంటే ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో గుడ్డు చుట్టూ ఉన్నటువంటి త్వచానికి సంబంధించి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నా లేదా కనీసం ఐవీఎఫ్కి ఉపయోగించదగినటువంటి కణాలు చాలా తక్కువగా ఉన్నా మనం కేవలం ఒక గుడ్డు ఒక స్పర్మ్ని మాత్రమే సేకరించి గుడ్డు చుట్టూ ఉన్నటువంటి
ఉన్నటువంటి త్వచాన్ని పగలగొట్టి డైరెక్ట్గా వీర్యకణాన్ని ప్రిపేర్ చేసి అండంలోకి ప్రవేశపెడతాం. దాన్నే ఇక్సీ లేదా ఐసిఎస్ఐ పద్ధతిగా పేర్కొంటూ ఉంటాం. ఇది కూడా ఐవీఎఫ్లో ఒక రకమైనటువంటి వేరియంట్. ఈ 3 పద్ధతుల్లో పుట్టిన పిల్లలకి ఏమైనా జన్యులోపాలు ఉంటాయా మేడం? పర్లేదు అందరు నార్మల్ పిల్లలాగానే ఉంటారంటారా? అంటే చాలా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయమ్మా. ఇప్పటి వరకు ఈ అసిస్టెడ్ రిప్రొడక్షన్ టెక్నిక్స్ అంటే ఏఆర్టీలో పుట్టినటువంటి పిల్లలకు సాధారణ పిల్లల కంటే అధిక శాతంలో జన్యులోపాలు ఉన్నట్లయితే ఏమీ నిర్ధారణ కాలేదు. కానీ ఒక్కొక్కసారి ప్రకృతికి వ్యతిరేకంగా అంటే ప్రకృతి పరంగా వారికి పిల్లలు కలగనప్పుడు మేల్ పార్ట్నర్ యొక్క సెమెన్ని కొన్ని రకాలైనటువంటి జన్యు పరీక్షలు చేస్తూ ఉన్నాం ఈ మధ్య. వాటిల్లో ఏం తెలుస్తోందంటే మనకి వై క్రోమోజోమ్ డిఫెక్ట్స్ కొన్ని ఉండడం వల్ల ఆ ప్రత్యేక వర్గానికి చెందిన పురుషులకు పిల్లలు కలగట్లేదు అని తెలుస్తూ ఉన్నప్పుడు మనం ఆ కపుల్కి చాయిస్ ఇస్తాం. ఏంటంటే వీరికి వై క్రోమోజోమ్కి సంబంధించినటువంటి వ్యాధి కొంత ఉన్న అవకాశం ఉంది కాబట్టి మేము ఈ ఐసిఎస్ఐ పద్ధతిలో లేదా ఐవీఎఫ్ పద్ధతిలో మేము ప్రెగ్నెన్సీకి వెళ్తే ఒకవేళ మీకు పుట్టబోయేటువంటి పిల్లలు కనుక మగపిల్లలు అయితే వాళ్ళకు కూడా ఫ్యూచర్లో సంతానాలు ఏమి వచ్చేటువంటి అవకాశం ఉంది, అయినప్పటికీ మీరు ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా అని మనం పేషెంట్స్కి ఒక ఆప్షన్ ఇస్తాము. అది ఒక్కటి తప్ప ఐయుఐలో కానీ ఐవీఎఫ్లో కానీ పుట్టినటువంటి పిల్లలకు సాధారణ పాపులేషన్ కంటే ఎక్కువగా జన్యులోపాలు ఉన్నట్లయితే ఏ విధమైన నిర్ధారణ లేదు. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి పిల్లల సమస్య రావచ్చు మేబీ. అంటే కొందరికి వై క్రోమోజోమ్ డిఫెక్ట్స్ ఉండడం వల్ల సంతానలేమికి గురైనటువంటి పురుషులకు పుట్టేటువంటి మగపిల్లలకి వస్తే రావచ్చు. కాబట్టి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ప్రీగానే స్క్రీనింగ్ కూడా చేస్తున్నాం. అంటే ఆ ఎగ్స్ని మనము ఈటీ అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా స్త్రీ గర్భాశయంలో ప్రవేశపెట్టడానికంటే ముందే కొన్ని రకాలైనటువంటి జెనెటిక్ టెస్టులు చేసి ఉన్న వాటిలో ఏది అత్యుత్తమంగా ఉందో దాన్ని మాత్రమే గర్భాశయంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సాధారణ పిల్లల్లాగే ఉంటారు. మేడం, మరి ఈ పద్ధతులకన్నిటికీ ఏమైనా అమౌంట్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుందా అండి లేకపోతే? అంటే ఇది చాలా మంచి ప్రశ్న. పద్ధతులు అన్నిటికీ ఎక్స్పెన్సివ్గా ఉంటుందా ట్రీట్మెంట్ అంటే మనం అట్లా అని చెప్పలేము. అండ్ ఈ మధ్య మనకి చాలా టెక్నికల్ విషయాలు అనేటువంటివి రేటు తగ్గడం జరిగింది. అట్లాగే చాలా సెంటర్స్ కూడా అవైలబిలిటీలోకి రావడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు అనుకుంటున్నటువంటి అధిక ధర లేకుండానే ఈ రకమైనటువంటి పద్ధతులకు మనం వెళ్ళొచ్చు. సాధారణంగా ఐయుఐ వరకు చేసేటువంటి పరీక్షలకు అంత ఎక్కువ ఖర్చు ఏమి కాకపోవచ్చు. కానీ ఐవీఎఫ్ అండ్ ఇక్సీలో టెక్నికాలిటీస్, నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఎక్కువ. అండ్ మనం దానికి వాడేటువంటి పరికరాలు ఏదైతే మనం ఎస్టాబ్లిష్మెంట్ ఎక్విప్మెంట్ ఉంటుందో దానికి ఉన్నటువంటి ఖర్చు మూలాన కొద్దిగా అధిక ధర అని అనిపించవచ్చు. కానీ సాధారణంగా అందరికీ అందుబాటులోనే ఉండే విధంగా చికిత్సలు అవైలబుల్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్తే. Like and subscribe Eagle Health and Beauty.